ఈ సమయంలో ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకున్నాను. ఇందులో ఎప్పుడు ఏ మాట కూడా ఎప్పుడు ఎక్కువగా చదవరు దీని గురించి చెప్పుకోరు. ఇది ఏందో అంతా ఎవరు రాశారు? ప్రసంగి ఎవరు? ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను. 1వ అధ్యాయం 1వ వచనం, దావీదు కుమారుడును యెరూషలేములో రాజు అయి ఉండిన ప్రసంగి పలికిన మాటలు. మరి ఆయన పేరు సొలొమోను కదా, ప్రసంగి ఏంది మరి? ఆయన పేరు ఏం పేరు? దావీదు కొడుకు పేరు ఏం పేరు చెప్పండి? ఏం పేరు? సొలొమోను. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రసంగి అంటున్నాడు. మరి ప్రసంగి ఏంది మళ్ళీ? సొలొమోను ఉంది. ఎన్నో పేర్లు ఉన్నాయంటారా? చాలా పేర్లు ఉన్నాయి. యెదిద్యా అనే పేరు కూడా ఉంది ఆయనకి. యెహోవాకు ప్రియమైన వాడని ఉంది. ఇంకా అంటే ప్రతి పేరు కూడా ఎన్నో పేర్లు. ఒక మనిషికి ఎన్ని పేర్లు ఉంటాయి? చాలా పేర్లు పెట్టుకుంటారు. 1, 2, 3, 4. ఒక ఆమె పెళ్ళైన తర్వాత అక్కడ పోయి పలాని వాళ్ళ ఇంటి దగ్గర, తల్లిగారి ఇంటి దగ్గర పేరు చెప్తే అక్కడ ఎవరు చెప్పట్లే. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరు తెలియదు అని చెప్తున్నారు. ఆమె పేరు అక్కడ సోని అంటారంట, ఇక్కడ ఇంకో పేరు అంట. అసలు తెలియదు, కన్ఫ్యూజ్ అయింది. మేము వెళ్ళి ఎత్తుక్కోలేక వెనక్కి వచ్చినాం. అంటే పేరు చెప్పాలి కదా. అంటే ప్రసంగి అని పేరు. ప్రసంగి అంటే అర్థమైంది. ప్రసంగి అంటేనే దాంట్లోనే అర్థం ఉంది. ప్రసంగి అంటే ప్రసంగికుడు, అంతే కదా. ఉపదేశకుడు, బోధించేవాడు అని అర్థం. మరి ఇంతగా ఈయన బోధించడానికై మరి ఈయన ఏమి నేర్చుకొని ఉన్నాడని బోధిస్తూ ఉన్నాడు. బోధించేవాడు అంటే నేర్చుకొని ఉంటే బోధించగలడు, అవునా కాదా? ఇప్పుడు మేము మీకు బోధిస్తున్నామంటే మేము ఎంతో కొంత నేర్చుకొని ఉన్నాం. ఏం నేర్చుకొని ఉన్నాం? దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాము, నేర్చుకున్నాం, చదివాము, విన్నాము, నేర్చుకున్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా తెలుసుకుంటూ పోయేదే, ఒకరోజు అయిపోయే ప్రక్రియ కాదు. కాబట్టి ఉపదేశించేవాడు ముందు ఆల్రెడీ దాన్ని వినో, చదివో, నేర్చుకొని ఉపదేశిస్తాడు. మరి ప్రసంగి సొలొమోను ఆయన ప్రసంగించడానికి మరి ఏముంది ఆయన దగ్గర అంటే 3000 సామెతలు రాశాడు. ప్రసంగి గ్రంథం రాశాడు. మీరు చూస్తే పరమగీతాలంతా కూడా రాయబడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇందులో రాయబడే ప్రతి మాట కూడా, సొలొమోను ఉపదేశించిన ప్రతి మాట కూడా ఇద్దరి మధ్యన ఎక్కువ సంభాషణ. నీతిమంతుడు లేదా పరిశుద్ధుడు, భక్తిహీనుడు, జ్ఞానం లేనివాడు మూర్ఖుడు, ఇట్లా లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన చవి చూశాడని రాయబడింది. ఆయన చూస్తే గోడలో మొలిసే ఒక చిన్న చెట్టు, ఇసోపు మొక్క అని ఒకటి ఉంటుంది, దాని వరకు కూడా అన్నీ రాసిపెట్టాడు ఆయన. అంటే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. ఎంత జ్ఞానం ఇచ్చాడు? మనకు కొంచెం జ్ఞానం ఉంటేనే చాలా అతిశయపడతాం కదా. కొంచెం జ్ఞానం ఉంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాం మనం. మనకేం తెలియదు. అన్నీ తెలుసుకోవటం కాదు కావాల్సింది, మంచిదే, కానీ దేవుడు చెప్పినవన్నీ చేయగలగాలి. అది చాలా గొప్ప విషయం. అన్నీ తెలుసుకోవడం మంచిదే, కానీ దేవుడు చెప్పినవన్నీ మనం చేయగలగాలి, అది గొప్ప విషయం. అందుకే ప్రసంగి సొలొమోను సామెతల గ్రంథం అంతా రాసి, ప్రసంగి అంతా రాసిన తర్వాత చివరికి కంక్లూజన్ చేశాడు. ఒకటే ఏంటంటే, నేను ఎన్నో తెలుసుకున్నాను కానీ, ఎన్నో రాశాను కానీ, ఒక్కటి దేవుడు ఏది చెప్పాడో మానవాళికి, ఆ మానవులందరూ అది పాటించి ఆజ్ఞాపించింది కొనసాగించినట్లయితే వారి జీవితానికి ధన్యకరము, జీవితం కంప్లీట్ అయినట్లు అని రాశాడు. ఇంకా మన జీవితాలన్నీ కంప్లీట్ కాలే. అయినాయా? కంప్లీట్ అయితే పోయేవాళ్ళం ఎక్కడికి? దేవుడి కాడికి పోయేటోళ్ళం. కంప్లీట్ అయిన వాళ్ళంతా కొంతమంది పోతాం, కంప్లీట్ కాకుండానే కొంతమంది పోతున్నారు. కొంతమంది దేవుడు మంచి వాళ్ళని తీసుకున్నారనుకుంటాం. ఎట్టాడోళ్ళని తీసుకుంటాడు దేవుడు? వాళ్ళ జీవితం చాలనుకుంటాడు, వాళ్ళ పరిశుద్ధ జీవితం, వాళ్ళ జీవితాలు చాలనుకుని కొంతమంది తీసుకుంటాడు. కొంతమందిని ఇంకా పొడిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎందుకోసమో తెలుసా? వాళ్ళ మార్పు కొరకు దేవుడు బ్రతికిస్తాడు. దేనికోసం? వాళ్ళ చేంజ్ రావాలి, మార్పు రావాలి. వారి జీవితాన్ని వదిలి నిజదేవుని వైపు వాళ్ళు మరలాలి అని దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఒక మనిషికి మరణించే వరకు కూడా అవకాశం ఇస్తాడంట ప్రసంగి. అందుకే దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు వ్యర్థము అనే దానితో 2 సార్లు 3 సార్లు చెప్పుకుంటూ 5-6 సార్లు చెప్పుడు వ్యర్థం అనే మాట రాశాడు. వ్యర్థం అంటే లోకము, మన జీవితం వ్యర్థమైందా? కాదు. కానీ మనుషులు చేసే కొన్ని పనులన్నీ వ్యర్థమైనవి.
మనుషులు జీవించే కొన్ని జీవిత విధానాలు వ్యర్థం, దానివల్ల ప్రయోజనం లేదు, దేవుడికి ప్రయోజనం లేదు, దేవుడు వాటిని బట్టి సంతోషపడట్లే. అందుకోసమే ఆయన అన్ని వ్యర్థమని ఆరంభం చేసి దాన్ని ముగించాడు అట్లా. అయితే మనం చదువుకున్న భాగంలో ఒక 3 వచనాలు ఎందుకో ఈ మాటలు దేవుడు నాకు గుర్తు చేశాడు. 9, 7వ వచనం చదవండి, ఎవరైనా చదవండి. నీవు పోయి ఉల్లాసం మనసుతో నీ ద్రాక్షారసం త్రాగము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. కాబట్టి మన క్రియలు అంటే మన పనులు అన్నమాట. క్రియలు అంటే ఏంది? మన పనులను దేవుడు అంగీకరించాలి. మనం చేసే పని, ప్రతి పని దేవుడు అంగీకరించాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటాం కదా. మన ప్రార్థన మన ప్రార్థన అంగీకరిస్తాడా లేదా? దేవుడు చేస్తున్నారా ప్రార్థన? మంచి భక్తులే చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది కదా ఏమని. బైబిల్లో ఎంతోమంది ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. వారి క్రియలను కూడా దేవుడు అంగీకరించాలి. అంటే మనం చేసే క్రియలు ఎటువంటివి? మంచి క్రియలా, చెడ్డ క్రియలా? మనం ఈ లోకంలో చేసే క్రియలు మంచివా, చెడ్డవా? మంచి క్రియలకు మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ క్రియలకు చెడ్డ ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంచి క్రియలకు మంచి ఫలితం, చెడ్డ క్రియలకు చెడ్డ ఫలితం ఉంటుంది. అయితే దేవుడు మన క్రియలన్నీ ఎరిగినవాడు. ఎందుకంటే మనల్ని భూమి మీద పడవేసినప్పుడే, లేకపోతే ఇంకా ఎప్పుడో ముందుగానే మనం ఎట్లాంటి వారమో ఆయన ఎరిగిన దేవుడు. కానీ దేవుడు ఎట్లాంటి వారంగా కావాలని కూడా కోరుకున్నాడు. ఎట్లాంటి వారు కావాలని కోరుకున్నాడంటే, మంచివారు కావాలని కోరుకుంటామంటే భూమి మీద మనుషులందరూ చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు. దేవుడికి అయిష్టమైన వారుగా బ్రతకటానికే తీర్మానాలు చేసుకుంటున్నారు. వారి సొంత ఆలోచనలో బ్రతుకుతూ జీవిస్తూ దేవుడికి ఎట్లయినారంటే దూరమైనారంట. ఒకటే మాట చెప్పారు బైబిల్. ఏమన్నాడు దేవుడికి? చెప్పండి, ఎట్లయినాడు దేవుడికి? మేము ఆడానికి దగ్గరగా అయినాము, దగ్గరకు వచ్చి కూర్చున్నాం చర్చిలు అనుకుంటారాం. దగ్గరగానే కూర్చున్నాం, కానీ మన హృదయం ఎక్కడుంది? దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? మేము మన హృదయం దగ్గరగా కావాలి. మనుషులను దగ్గర కూర్చున్నాం సంతోషం, కానీ మన హృదయం కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. ఇంకా ఎంతోమంది దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుని దగ్గరకు సమకూర్చబడాలి. వాళ్ళందరూ కూడా దేవునితో దేవుడు ఉన్నాడు, దేవుని బట్టే ఉన్నామని తెలుసుకోవాలి. కొంతమంది దేవుడు లేడు, దెయ్యం లేడు అనుకుంటా. ఎవరు లేరు, నేనేదో ఉన్నపాటు నా ఆకాశం చూడు పడిపోయినాను, నా బ్రతుకు, నా ఇష్టం, నా నోరు, నా మాటలు, నా లైఫ్ అనుకుంటే దేవుడు అన్నీ రాసి పెడతాడు. అక్కడ ఏం చేస్తాడు? నాకు అన్నది వంశావళంతా రాయబడింది, మానవుని క్రియలన్నీ కూడా రాయబడతాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు? మంచివైనా సరే, చెడ్డవైనా సరే అన్నీ తీసుకొని రాబడదు కొరింథీ పత్రిక ప్రకారంగా. అందుకనే మన క్రియలను దేవుడు అంగీకరించాలి. భూమి మీద చిన్నగా ఉన్నప్పుడు మనం చాలా బాగుంటాం. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? పుట్టినప్పుడు బాగుంటారు, చిన్న శిశువులాగా ఒక బాలుడుగాను బాగానే ఉంటారు. ఇంకా తర్వాత ఎదిగే కొంది అంతా ఎట్లా ఉంటారంటే, ఎట్లా అవుతారు? ఎదిగే కొంది మానవులకు ఎక్కువ చెడు ఆకర్షితులవుతారు. ఏమవుతారు? చాలా చెడుగా ఆకర్షితమై మానవ పూర్తిగా ఏమవుతాడంటే, యోహాను సువార్త 8:44 ఉంటుంది, అపవాది కుమారుడైపోతాడు. అక్కడ ఏమవుతాడు? మీరందరూ అపవాది కుమారులు అంటే వాళ్ళు అంటారు మేము అబ్రహాం కుమారులు అంటారు. ఎట్లాంటి కుమారులు అంటే వాళ్ళు, మీరు అబ్రహాం కుమారులు అయితే మీరు అబ్రహాం క్రియలు చేస్తారు. అపవాది కుమారులు కాబట్టి అపవాది క్రియలు చేశాడని వాళ్ళని గద్దించాడు. వాళ్ళకి చాలా ముఖాలు మార్చుకోండి, మీరు ముఖాలు మార్చుకోండి, అన్నం తినకుండా అలిగి పండుకోండి, కానీ నేను చెప్పేది వాక్యం అని చెప్పాడు ఆయన దేవుడు. కాబట్టి దేవుని వాక్యం కొన్నిసార్లు మనకు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఏమనిపించద్ది? ఏమవుతుంది? మనకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు అట్లానే పడుకుంటూ జ్వరం తగ్గిద్దా? జ్వరం తగ్గి ఏం చేయాలి? హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి పోతే ఆయన ఏం చేస్తాడు? ఒక పెద్ద సూది తీస్తాడు, బర్లకేసే సూది లాంటి సూది తీసి ఒక గుచ్చుతాడు. ఏం చేస్తాడు? సూది గుచ్చితే నొప్పే ఉంటుంది, కానీ జ్వరం తగ్గాలంటే నొప్పి తగ్గాలి, నొప్పి భరించాలన్నమాట. ఈ లోకంలో కూడా అంతే. సాతానుడు మనలోనికి చెడ్డవన్నీ వాని ద్వారా మనకు ఆకర్షితులై మనం చెడువాటికి బానిసలు అలవాటు అవుతాము. అయితే అవి పోవాలంటే నొప్పి భరించాలి. దేవుని వాక్యం ఎట్లాంటిదంటే, ఆ వాక్యం ఆకాశం భూమి గతించింది, అది అంతే, అది గతించదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు సత్యం వెంబడే ఉన్నాడు. అసత్యానికి స్థానం లేదు, అబద్ధానికి స్థానం లేదు. ఆ సత్యస్వరూపైన దేవుడు మానవుల్లో ఉన్న ప్రతి చెడును
ఆకర్షితులైన ప్రతి మానవుణ్ణి ఆ చెడు నుంచి దూరం చేసి క్రీస్తు ప్రేమ వాని హృదయాల్లో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకే ఆయన రక్తం కాచాడు. అందుకే సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు మనము ఆనందంగా సంతోషంగా భూమి మీద మన క్రియలను దేవుడు అంగీకరించి తగేటట్లుగా ఉండాలని కోరుకున్నాడు. మన క్రియలు మంచివిగా ఉండాలి అంటే మనం దేవుడి ద్వారా ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని వాక్యంతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, సహవాసంతో ఉండాలి. ఇవి 4 మనల్ని ఏం చేస్తాయంటే చెడుకి ఎక్కువ ఆకర్షితులు కాకుండా దేవుని వైపు మనల్ని మరలుస్తూ ఉంటాయి, ఎప్పుడప్పుడు దేవుని వైపు డైవర్ట్ చేయాలి. అందుకే మన సహవాసం ఎప్పుడు పరిశుద్ధులతో ఉండాలి. వాళ్ళ లోకంలో పోతే పరిశుద్ధులు ఎక్కడి నుంచి వస్తారు? ఉండాలి, లోకమంతా అపవిత్రులను. కానీ అక్కడ కూడా మనం పరిశుద్ధులను మనం కాపాడుకోవడానికి దేవుడు సాయం చేస్తుంటాడు. ఇక్కడ అందుకే ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో మొట్టమొదటిగా నీ పోయి సంతోషంగా నీ అన్నము తినన్నాడు. ఇదేం మాట అయింది? మనం అందరూ అన్నం సంతోషంగా తినక బాధతో తింటారా? అమ్మ మళ్ళీ ఒకసారి చూడండి, ఆ వచనం చూడండి ఎట్లా ఉందంటే, నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినము, ఉల్లాస మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. అన్నం తినేటప్పుడు ఎవరన్నా ఏడుస్తారా? మరి ఈ మాట ఎందుకు రాశాడు ఇక్కడ దేవుడు? కొంతమంది చాలామంది దాదాపు సంతోషంగా అన్నం తింటున్నారా? అందుకే అన్నం తినేటప్పుడు ఏడవకూడదు అంటారు. అన్నం తినేటప్పుడు ఎవరో చూడకుండా దమదాపు తినేస్తారు. ఇంకా చూస్తే అన్నం తినేటప్పుడు ఇక్కడ చూస్తే సంతోషంగా నీ అన్నం తిని, ఎందుకంటే దేవుడు ఇచ్చింది మనకు, అది మహావరప్రసాదం. భూమి మీద మనకు ఇవ్వబడిన భాగ్యం. దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చి దాన్ని తిని సంతోషంగా బ్రతకండి అంటే, సంతోషంగా ఆహారం తిని సంతోషంగా ఉండే టైం లేదు మనకి. అడావిడి దడాదుడిగా పరిగెత్తడం అవుతుంది లేచిన కాంచి కదా. కూర్చొని ప్రశాంతంగా అన్నం తినేవాళ్ళు ఉన్నారా అంటే లేరు. పూర్వకాలంలో అయితే, ఇప్పటికీ మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి. అన్నం తినే విధానం ఎట్లా అంటే కూర్చొని తినే పద్ధతి. ఎక్కడ కూర్చోవాలి? మంచాల మీద కూర్చొని, కుర్చీలో కూర్చొని తినే పదగా మన దేశంలో. ఎట్లా అంటే కింద కూర్చొని సైకిల్లో ముఖంలో వేసుకొని, ఆ రోజుల్లో వెండి పాత్రలో ఇతడ పాత్రలు ఏవే ఉండేవి, ఆ పాత్రలోని తింటే ఆరోగ్యం అంట సైంటిఫిక్గా. కాబట్టి ఆ విధంగా కూర్చుని వాళ్ళు అట్లా తింటారు. ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ ఉన్నారు, కొంతమంది ఉన్నారు ఆ హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళు. కాబట్టి సంతోషంగా అన్నం తినాలి, కూర్చొని ఏదో అడావిడిగా గడావిడిగా చేసుకోకూడదు. దేవుడు చెప్పాడు, ఆ యొక్క ప్రసంగం అంటాడు, నీ జీవితంలో శ్రేష్టమైన సమయం ఏంది అంటే సంతోషంగా అన్నం తినము, ఉల్లాసంతో నువ్వు ద్రాక్షారసం తాగుము. ఎందుకంటే నీ క్రియలన్నీ, నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. ఇదివరకే నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు. అవి మంచివైతే మంచివాడిగా రిజల్ట్ ఉంటుంది, చెడ్డవైతే చెడ్డవాడిగా రిజల్ట్ దేవుడు వేయబోతాడు. కాబట్టి నీవు సంతోషంగా భూమి మీద బ్రతుకంటే, సంతోషానికి కొదవైంది మానవునికి. క్రైస్తవులు కూడా సంతోషంగా లేరు. ఉన్నారా అంటే ఏదో అట్లా మనం పల్లికిలు ఇస్తున్నాం పైకి, కానీ లోపల హృదయంలో నిత్యమైన సంతోషము దాన్ని అనుభవించట్లే. అది ఎక్కడ దొరికిద్దంటే వాక్యము, ప్రార్థన, పరిశుద్ధుల సహవాసము, ఈ 4 ద్వారా దొరికిద్దని దైవజనుడు భక్సింగ్ గారు చాలా ఒక్కి నిక్కాడని చెప్పేవాడు. అది చిన్న సమూహమైనా పెద్ద సమూహమైనా కానీ దేవుని వాక్యానికి, ప్రార్థనకు, సహవాసానికి, ఈ రొట్టె విరుచుట, ప్రార్థన ఎక్కడైతే ఉంటాయో అందులో ఆ సంతోషాన్ని అనుభవించేవాళ్ళండి. ఎక్కడైతే రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, ప్రభువులో పాలు పొందేవాళ్ళు సంతోషంగా వాళ్ళు అనుభవించగలరని దైవజనుడు చెప్పాడు. అది నిత్యమైన సంతోషం. మనుషులు ఎవ్వరు కూడా ఇవ్వండి, దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని అన్నము అనంటే ఈ ఆహారం కావచ్చు, ఈ ఆహారం, 2 రకాల ఆహారం. మనం శరీరానికి కావాల్సిన ఆహారం తినొచ్చాం, మన ఆత్మ కూడా కావాల్సిన ఆహారాన్ని దీన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇందులో పాలు పొందినప్పుడు మనం సంతోషంగా, అయ్యా నా జీవితాన్ని సరిచేయబడి పొందానని సంతోషంగా దీనిలో పాలు పొందవలసిన మనం ఉన్నాం. ఉల్లాసంతో మన యొక్క మనసు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా అంటున్నాడు తర్వాత 8వ వచనం చదవండి. 8 ఎల్లప్పుడూ నీ తలకు నూనె తక్కువ చేయకు. కాబట్టి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలతో కనబడు నా సన్నిధులు. ఎట్లా కనపడాలి నువ్వు చెప్పండి? ఎట్లా కనపడాలి? వస్త్రాలనే తెల్ల బట్టలు వేసుకొని రమ్మని కాదు. తెల్ల బట్టలు అందరూ వేసుకున్నారు, అందరూ తెల్ల వేసుకుంటే అది వేరే అనుకుంటారు మళ్ళీ. కానీ తెల్లని వస్త్రాలు, నీ హృదయం తెల్లగా ఉండాలి. ఈ వస్త్రాలు కూడా తెల్ల చేసుకోవాలి, మంచిదే. వేసుకుంటే ఏం తెలియని వాళ్ళే, ఆ పొలిటికల్ వాళ్ళే తెల్ల చేసుకుంటారు. లోపలంతా నల్లగా ఉంటుంది, కానీ వాళ్ళు చేసే మోసాలు, అన్యాయాలు, అకృత్యాలు మామూలు కదా. కానీ బయట అడుగు పెట్టినాడంటే తెల్లని వస్త్రాలు వేసుకుంటారు.
ఒక క్రైస్తవుడిగా హృదయం పరిశుద్ధపరచుకున్నప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోవచ్చు. అందుకే నువ్వు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోమంటే ఇది 2 విధాలుగా చెప్పబడే మాట. మన హృదయం కూడా ఎప్పుడు తెల్లనిదిగా కనబడాలి. రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, నీతి వస్త్రాలు ఇచ్చాడు, చాలా వస్త్రాలు ఇచ్చాడు. అందులో మన యొక్క హృదయంలో ఈ వస్త్రాలను ధరింపు చేశాడు దేవుడు. తెల్లని వస్త్రాలు మనం కలిగి ఉండాలి. ఎవరికైనా ఈ తెల్లని వస్త్రం లేకపోతే దేవుడి దగ్గర లేదు, ప్రవేశం లేదు. ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ తెల్లని వస్త్రం లేకపోతే ఈ భూమి మీద ఉండగానే నీకు నాకు ఈ తెల్లని వస్త్రం కావాలి. తెల్లని వస్త్రం అంటే మన హృదయము ఎప్పుడు తెల్లగా చేయబడాలి. యేసుప్రభు రక్తంతో మన హృదయం ఎప్పుడు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. యేసుప్రభు దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమించమని వేడుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు తెల్లగా ఉంటావు నీ హృదయం. అప్పుడే నీ క్రియలు దేవుడు అంగీకరించేకుంటాయి. ఇక్కడ అందుకే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు. ఏదో ఒకరోజు చేసుకోమని చెప్పట్లే. ఎప్పుడు వాక్యం మీద నీ హృదయాన్ని తెల్లగా చేసుకో. ఎట్లా చేసుకోవాలి? అందుకే బైబిల్లో యేసుప్రభు వారి వస్త్రాల గురించి రాయబడ్డాయి. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ కొండ మీద ప్రార్థన చేస్తుంటే ఆయన శిష్యులు కూడా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన వస్త్రాలు ఎట్లా కనబడుతున్నాయి అంటే తెల్లగా కనపడ్డాయండి. దానికి ఒక మాట మెన్షన్ చేశాడు. ఏ చాకలు కూడా అంత తెల్లగా చేయలేడంట. ఏ చాకలు కూడా అంత తెల్లగా చేయలేనంత అంత తెలుపుగా కనబడతాయని వస్త్రాలు దగదగదగా మెరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఆ వస్త్రాలను చూసి, వస్త్రాలు దేనికంటే అలంకారానికి, ఇంకో మాట చెప్పాలంటే దేనికి? అలంకారం. ఆయన వస్త్రాలను చూసి తెల్లగా మెరిసిపోతుంటే ఎవరు చూడలేకపోయారు. కాబట్టి యేసుప్రభువారు మన హృదయాన్ని చూస్తుండగా తెల్లగా కనపడాలి. లేదా సాతాను మన మీద ఫిర్యాదు చేస్తాడు. యెహోషువ గ్రంథంలో ఉంది ఏమని? సాతానుడు ఇతనికి మలి వస్త్రాలు ఉన్నాయి, ఇతను హృదయం అంతా నల్లగా కనపడుతూ ఉంది, కడిగి వేసుకోవట్లేదు, నా ఆరాధనలో బలలోకి వచ్చున్నాడు అని అంటే సాతాను ఫిర్యాదు చేస్తే మనం నిలబడలేము. అందుకే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? తెల్లగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోను. యేసుప్రభువారు తెల్లగా కనబడుతున్నాడు. ఆయన హృదయంలో ఉన్నది, ఆయన పై వస్త్రాలు కూడా అట్లా కనబడ్డాయి. ఇంకా రెండోదిగా నీ తలకు నూనె తక్కువ చేయకం. ఏమంటాడు? ఈ 4వది రాయబడింది ఇందులో. తలకు నూనె తక్కువ అంటే ఈ రోజుల్లో నూనె పెట్టుకోవట్లే ఎవరు. తలకు నూనెలు పెడుతున్నారా? చెప్పండి. పిల్లలు పెడుతున్నారా? పిల్లలు పెట్టట్లేదు, అమ్మాయిలు పెడతారు, అబ్బాయిలు పెట్టట్లేదు, ఎవరు కూడా పెట్టట్లేదు. ఫ్యాషన్ అంటే ఇట్లా అనుకుంటాం. ఆ జుట్టు అంతా నూనె పెడితే అణిగి పెడతారు. మాకు చిన్నప్పుడైతే కొబ్బరి నూనె లేదు. అప్పుడు ఏముండే? ఆముదం పెట్టారంటే మా అమ్మని ఎత్తికి పెట్టి పంపిస్తే ఇదంతా ఇదాకా గారేది. ఆయన ప్రతిరోజు కొట్టేని ఆముదం పెట్టి పంపించేది. ఇంకా మహాదేవుని కృప ఆముదం పెట్టబట్టి ఈరోజుకి ఎంట్రుకలు ఊడిపోలే. నాకంటే చిన్న వాళ్ళే మొత్తం కూడా ఊడిపోయినాయి. చిన్న వాళ్ళంతా కూడా నల్లగా తెల్లగా అయిపోయినాయి. ఆ రోజు కొట్టో తిట్టో ఆముదం గట్టిగా అనసబెట్టి అరసగట్టినట్టే అది. వారానికి ఒకసారి కుంగుడుగాయలతో స్నానం, ప్రతిరోజు తలకు నూనె తక్కువ. వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలి అప్పుడు. ఇంకా కానీ తెలియదు మరి ఏం తెలుసో వాళ్ళకి. కానీ నూనె తక్కువ చేయకుండా తలకు పెట్టేవాళ్ళు. అంటే దాని అర్థం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, అందుకే ఈ రోజుల్లో యూత్ ఎవరు కూడా నూనె పెట్టుకోవట్లే. యూతే కాదు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవట్లే. పెట్టుకుంటే అంత బోడిగా కనబడిద్దని రకరకాల. దేవుడు చెప్పాడండి, నీ తలకు నూనె తక్కువ చేయకమని. నీ తలకు ఎప్పుడు నూనె తక్కువ చేస్తే నీ తలలో మాడంతా కూడా మంట వచ్చి నొప్పులు వచ్చేసి నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఏం కాదు దీనికి ఎప్పుడు. అందుకే నూనె పెట్టమని చెప్పినాడు దేవుడు. ఈ రోజుల్లో దాన్ని పెట్టేవాళ్ళు లేకుండా తలపోట్లు, తలనొప్పులు రకరకాలు. నేనైతే ప్రతిరోజు నూనె పెడతా, ప్రతిరోజు పెడతా. మీరు నమ్ముతారో లేదు. మా ఇంటి దగ్గర అట్లా అప్పుడు నేర్పారు. ఇప్పటికీ తలస్నానం చేసి సండే రోజు తప్ప మళ్ళీ ఇంటికి పోగానే మళ్ళీ పెట్టేస్తూనే ఉంటాం. బైబిల్ చెప్పాడు దేవుని వాక్యం. అది లేకనే మనం పాటించుకుని ఈ రోజున అనేకమైన అనారోగ్యాలకి కారణమవుతూ ఉంది. ఇంకా మన తలకు నూనె అంటే అభిషేకం. ఇంకొకటి ఏంటి? ఆత్మీయమైన అర్థం ఏంటంటే, అందుకే నేను నా తల నూనెతో అంటి ఉన్నావు అంటాడు కీర్తనాకారుడు. దేంతో అంటాడంట? నూనె ప్రత్యేకమైన అభిషేకానికి గుర్తుంది. ఒక రాజును అభిషేకించాలంటే, ఒక పరిచారకుడు, ఒక యాజకుని అభిషేకించాలంటే నూనె అవసరమైంది పాత నిబంధనలో. కాబట్టి నూనె అంటే అభిషేకం. మనకందరికీ నూనె ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అభిషేకం ఇస్తూ వచ్చాడు. అందుకే యోహాను పత్రికలో ఉంది, యేసు ప్రభువారికి అభిషేకం మీలో ఉంది అంటాడు. మనలో అభిషేకం అంటే ఎవరు నెత్తిని చేయబెట్టి ప్రార్థన చేయడం అభిషేకం అని కాదు. నువ్వు రక్షించబడినప్పుడు, మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు, ఆ పెద్దలు అక్షర నిక్షేపణ చేసినప్పుడు నీ మీద అభిషేకం వచ్చింది. నీకు తెలియకుండానే నీలో వరాలు వచ్చినాయి. నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
ఆయన నీలో ఉండి ఆడుతూ పాడుతూ నిన్ను నడిపించాలని కోరుకొని ఆ అభిషేకాన్ని ఇచ్చాడు. కాబట్టి నీ నూనె అంటే అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిన్ను, నీ తలను, నీ యొక్క శరీరం అంతా, నీ యొక్క మొత్తాన్ని కూడా మనల్ని ఏం చేస్తానంటే అభిషేకంతో నింపుతుంటాడు. అభిషేకించమైన మాటలు పలికేటట్లుగా. అందుకే సౌలు ఏం చేశాడు? ఆయన ఒక రాజే, కానీ ఆయన మీద అభిషేకం, నూనెతో అభిషేకించినప్పుడు ఆయన ఆ సమూహంలోకి పోయినాడు. ప్రవక్తల శిష్యుల సమూహంలో పోయినప్పుడు ఈయన కూడా ప్రవచిస్తున్నాడు. 2-3 రోజులు అట్లా అయినాడు. అక్కడ అందరూ అనుకున్నారంట, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా ఏంటి, ఇట్లా ప్రవచిస్తున్నాడు, ఇట్లా ప్రవచనాలు చెప్తున్నాడు అని. అంటే ఆయన మీద అభిషేకం ఉంది. ఏముంది? కాబట్టి దేవుని యొక్క అభిషేకం మన మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి శరీర సంబంధమైన ఈ తలకు నూనె తక్కువ చేయొద్దు. మన యొక్క చూసినామంటే ఆత్మ కూడా అభిషేకం ఉంది. కాబట్టి అభిషేకాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క అభిషేకము, అందుకే కీర్తనకారుడు కూడా ఆ మాట చదవండి, ఒకసారి జ్ఞాపకానికి వచ్చింది. 23లో మనకు తెలిసిన మాట అది. కీర్తనలు 23వ అధ్యాయము. నూనెతో నా తల అంటిపెట్టినావా అంటాడు దావీదు. దావీదు మీద అభిషేకం ఉండబట్టే ఎన్నో విజయాలు పొందినాడు. ఎన్నో శ్రమలు వచ్చినా కానీ తప్పించబడ్డాడు. ఎన్నో కష్ట పరిస్థితుల్లో దేవుడి ద్వారా ఆదరించబడ్డాడు ఆయన. కారణం ఏంటంటే దేవుని యొక్క అభిషేకం తన మీద ఉంది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచు. నూనెతో అభిషేకించాడు దేవుడు. కాబట్టి మన మీద ఉన్న దేవుని అభిషేకానికి, ఆ అభిషేకం మనలో అది ఫలభరితంగా అది కాలేకపోవడానికే ఒకసారి అభిషేకం పని చేయబడడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న తప్పులే, మనలో ఉన్న పాపాలు, చిన్న చిన్నవన్నీ అడ్డుపడతాయి. కాబట్టి మనలో ఉన్నవన్నీ ఎప్పటికప్పుడు తెల్లగా చేసుకోవాలి దేవుని ఎదుట. అందుకే దేవుని అభిషేకం మన మీద ఉంది. మన తల మీద దేవుడు ఎప్పుడు నూనెతో అంటుతూ ఉంటాడు. ఆ యొక్క అభిషేకాన్ని దేవుని కొరకు మనం వాడాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మనలో నుంచి కార్యాలు చేయడానికి ఇష్టపడాలనేది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకే ప్రసంగి అంటాడు, నువ్వు సంతోషంగా ఆనందినము, ఉల్లాసంగా ఉండము, నీ తలకు నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకెప్పుడు, నీ యొక్క తలకు నూనె తక్కువ చేయొద్దు. ఇంకా కింద వచనాలకు వస్తే, నీ కుటుంబంతో నీ వ్యర్థ జీవితం ఆయుష్కాలము అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండు అంటాడు. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా బ్రతుకు చాలంటాడు. ఇంకా కింద వచనం అంటాడు, 10వ వచనం చదవండి అమ్మా. 9-10 ప్రసంగి. 10వ వచనం 10. చేయుటకు ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోయి పాతాళానికి పని అయినా, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైన అక్కడ లేదు, అక్కడ పని చేయదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు భూమి మీద, దేవుని ఆలోచన నీ శక్తి లోపం లేకుండా పనిచేయి. దేవుని కొరకు చెయ్యి, నీ కొరకు చేసుకో, నీ కుటుంబం కొరకు చేసుకో. దేవునికి చెయ్యి, నీ కొరకు నీ కుటుంబాన్ని చేసుకో. శక్తి వంచన లేకుండా పనిచేయి. కానీ మనం ఎక్కువగా శక్తి వంచన లేకుండా మన కొరకు మన కుటుంబానికి చేస్తాం, కానీ దేవునికి శక్తి వంచన లేకుండా పనిచేయం. చేయాలి. అట్లా చేస్తే ఇక్కడ కింద అంటాడు, అక్కడ పోయిన తర్వాత మనకి ఆలోచన ఉన్నదంటే ఉపాయం లేదు, తెలివి లేదు. భూమి మీద ఎన్నో ఉపాయాలు వేస్తాం, ఎన్నో ప్లాన్లు వేస్తాం, జ్ఞానంగా అన్ని విషయాలు సమాధానం చెప్తున్నాం అనుకుంటాం. కానీ అక్కడ పోయిన తర్వాత పని లేదు, ఉపాయం లేదు, జ్ఞానము లేదు. అక్కడి నుంచి తప్పించుకోలేవు. పోయినావా పాతాళంలోకి, ఆ నుంచి బయటపడే ఉపాయమే లేదంట. అందుకే పరలోక రాజ్యానికి పోవడానికి సిద్ధపడు. పరలోకముందున దేవుడిని వేడుకో, పరలోకమున్న దేవునికి ప్రార్థన చేయి. పరలోకపు దేవుణ్ణి, అయ్యా నీవు ఉన్నావు కాబట్టి నీతోనే ఉంటానని ఆయనతో మనం ఉండటానికి తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ అందుకే పాతాళానికి పోయిన తర్వాత కొంతమంది తెలివిగా ఉపయోగించి ఎట్లనే ఇక్కడి నుంచి బయటపడడానికి మార్గం చేసుకుంటానని అనుకోవచ్చు. మొన్న ఒక ఆయన ఆకాశంలో నుంచి దూకాడు. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త. అంటే ఆయన అక్కడ స్పేస్లో చాలా దూరం తీసుకువెళ్ళి 1,28,000 కిలోమీటర్లు ఏమన్నా అక్కడి నుంచి పడేశారు ఆయన్ని. ఆ నుంచి దూకితే ఆయన దుబ్బని దూసుకొని వస్తూ ఉన్నాడు భూమి మీదకి. పల్లీలు కొట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చే కొంది ఆయన మాటలు, అసలు నా గుండె ఆగిపోయేటట్టు నేను చచ్చిపోతానని అన్నాడు. ఒక చిన్నగా మాటలు వినపడ్డాయి. తర్వాత పారాచూట్ విప్పుకుంది, భూమి మీద ల్యాండ్ అయినాళ్ళండి. అంటే ఇక్కడ ఉండగా మనుషుడు ఎన్నెన్నో ప్లాన్లు చేస్తాడు. ఆకాశంలో నుంచి దూకాలను, భూమి లోపలికి పోవాలను, సముద్రం లోపలికి పోవాలను. పోయిన వాళ్ళు ఏమి వచ్చారా? మునుపొకళ్ళు పోయారు, ఒక 5 మంది పోయారు కదా. సబ్మర్షన్లో పోయినారు కదా ఎవరు, పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళు. ప్రపంచంలో 5 మంది పోయారుగా. వాళ్ళు పోయి దాన్ని చూస్తే టైటానిక్ చూద్దాను అటే పోయినాడు.
కథం ఏమైనారు. ఇప్పుడు ఇంకొక ఆమె ఉంది అక్కడ, ఎక్కడుంది, చంద్రమండలంలో ఉంది. ఏం పేరు ఆమె పేరు? ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళొచ్చింది, చంద్రమండలానికి వెళ్ళొచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలని వెళ్ళింది. ఇప్పుడేమో ఏజ్ సాకరేంజల్ 60+ ఉంది. అప్పుడు మొన్న అసలు లేదనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నాను బాగానే ఉన్నాలే, ఫిబ్రవరిలో వస్తానని చెప్తుంది. ఏం చెప్తుంది? ఫిబ్రవరిలో వస్తారు కదా, ఏమన్నా పక్కనూరా పక్కన ఇళ్ళ రావటానికి. మొన్న కలెక్షన్లో దిగిపోతే సరిపోయింది అనుకున్నారు. లేదు నేను బాగానే ఉన్నానని చెప్పిందాం. ఫిబ్రవరిలో వస్తారని అక్కడ ఎవరు పలకరించాలామని, ఎవరు మాట్లాడేవాళ్ళు ఉన్నారు? ఇక్కడ భూమి మీద అంటే మనుషులు మాట్లాడతారు. మనుషుడు జ్ఞానంతో, ఉపాయంతో, తెలివితో పాతాళంలోకి పోవాలా, లేకపోతే సముద్రంలోకి పోవాలా, ఆకాశాన్ని, ఎన్నెన్నో ప్లాన్లు చేస్తాడు. కానీ నిన్ను పుట్టించిన దేవుడిని ఒకసారి గుర్తు చేసుకో. ఈ తెలివంతా ఇక్కడే. నువ్వు ఎన్ని తెలివులు ఉపయోగించిన ఎక్కడ? భూమి మీద వరకే. పరలోకం పోవడానికి నీ తెలివి ఏది ఉపయోగపడదు, నీ జ్ఞానం ఏది ఉపయోగపడదు. ఒకటే ఏకైక మార్గం, యేసయ్య పాదాలు పట్టుకొని నీ పాపాలు విషయమై ఏడ్చి పశ్చాత్తాపడి రక్షణ కోరుకొని బాప్తిసం పొంది దేవుని బిడ్డగా స్థిరపరచబడి ఆయన కొరకు జీవిస్తేనే పరలోకం. పాతాళానికి పోవాలంటే నువ్వు ఎన్ని ప్లాన్లైనా వేసుకోవచ్చు. అక్కడ బింద మాత్రం తప్పించుకోలేవు, ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ లేదు. అందుకే దేవుడు ప్రసంగి చెప్పాడు, ఎంత జ్ఞానంతో ఆయన ఉపదేశకుడుగా చక్కని మాటలు చెప్పాడు. ఏక సమయంలో మన జీవితంలో సంతోషంగా దేవుని వాక్యాన్ని తినాలి. మనం ఈ పరలోక ఆహారం మనకిది, దేవుని వాక్యం అనేది. అన్నం తినేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటాం. దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది. ఈ బలంతో శత్రువుని ఎదుర్కోగలం లోకంలో. కాబట్టి సంతోషంగా ఆహారం తినాలి, ఉల్లాసంగా ఉండాలి. మన తలకు నూనె తక్కువ చేయొద్దు, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. మనం అక్కడికి పోయిన తర్వాత తప్పించుకోలేం. కాబట్టి ఇక్కడ ఉండగానే దేవుని కొరకు జీవించాలనేదే ప్రసంగి కథ చెప్తున్నాడు. ఒకసారి వచనాలు చదివి ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాం. చూడండి, ప్రసంగి గ్రంథము దేవుని వాక్యములో 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు అందరం ఒకసారి చదివి ప్రభు యొక్క బలలో పాలు పొందాం. చదవండి. నీవు పోయి సంతోషముగా నీ అన్నం తినము, ఉల్లాస మనస్సుతో నీ ద్రాక్షారసమును త్రాగు. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలను ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకు. కాబట్టి దేవుడు ఈ 4 విషయాలు కోరుకుంటున్నాడు. అప్పుడు మనం పరలోక బంధు శ్రేష్ఠంగా, లేదంటే పాతాళములో ఉపాయం తెలివిలే తప్పించుకోవడానికి అంటున్నాడు. కాబట్టి ఇవి కలిగి దేవుడిని కనపడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్.